హాయ్ అండి అందరికీ. నా కళ్ళు కంటిన్యూస్గా వాటర్ కారుతాయని చెప్పాను కదా. కన్ను గుడ్డికి వెంట్రుకలు రాపుడు పెట్టడం వల్ల చాలా రెడ్గా అయితే వచ్చేసాయి. నేను అక్కడ ఉన్నదైతే సూపర్ మార్కెట్లో అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాను. సాయంత్రం నిన్న మొన్న లాగైతే పని మీద అయితే వెళ్ళాను అనమాట. ఇంక పొద్దున్న వండిన అన్నం అయితే మాడిపోయింది. మా మావిలు వేసి కట్టలేదు అనమాట. వాటర్ వచ్చాయి నైట్. నేను ట్రబ్బలోకి జారేస్తుంటే ఈలోపు అన్నం మొత్తం మాడిపోయింది అనమాట. ఇదైతే ఈవినింగ్ లాగు. నేను మార్నింగ్ సూపర్ మార్కెట్కి ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాను. కొత్త అకౌంట్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3:30-4 అయితే అవుతుందనమాట వచ్చేటప్పటికి. ఇంక ఈ ప్లేట్ వచ్చేసి అయితే మా చెల్లి పాపం మా ఊరి జాతరలో కొనుక్కుంది. 3 ప్లేట్లు 100 రూపాయలంట. 3 ప్లేట్లు కొనుక్కుంది. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా అక్క తీసేసుకో అనేసి ఇచ్చేసింది. ఏమైందో తెలీదు, ఇది అప్పడం ఇరిగినట్టుగా ఇరిగిపోయి ఉంది. వచ్చేటప్పటికి పొద్దుట పప్పు మామిడికాయ వండాను. అప్పుడు మామిడికాయ ముక్కలు కోసాను అనమాట. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కోసుకుని తర్వాత కూరలో వేసేసి గిన్నె అక్కడ పెట్టేశాను ఎంగిలి గిన్నెలతో పాటును. కానీ అది పగిలిపోయింది. ఏమంటారో తెలీదు. మా చెల్లికి పగిలిందని చెప్తే నువ్వేది ఉంచుకోవనేసి అంటుంది నన్ను మళ్ళీని. మాకైతే గిన్నెలు కడుక్కోవడానికి ఇదే ప్లేస్ అనమాట. అదైతే వాష్రూము. ఇంక ఇది రూమ్ అనమాట. కూనంత ప్లేస్లోనే గిన్నెలు కడుక్కోవాలి, బట్టలు బాదుకోవాలి. వాటర్ అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వాటర్ రావట్లేదు. 5 రోజులకు ఒకసారి వస్తుంది అనమాట. అది కూడా నైట్. ఎప్పుడు ఇచ్చాడో తెలీదు వాటర్. ఇది ఇందులో అయితే పడ్డాయి. మొన్నటిదాకా అయితే ఇవి కూడా లేవు. మావయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడే స్నానం అది చేయడం జరిగింది. ఇప్పుడైతే వచ్చాయనమాట. నీళ్ళన్నీ బాత్రూంలో ఒక ట్రబ్ ఉన్నది ప్లాస్టిక్ది, అందులోకి జారేసాను. ఈ లోపైతే రైస్ మొత్తం ఆడిపోయింది అనమాట. బాత్రూంలో ట్యాప్ ఉంది కానీ నైట్ 11 గంటలు వేసి చూసాను వాటర్ వస్తున్నాయేమనేసి రాలేదు. ఇంకే టైం వచ్చిందో కూడా నాకు తెలీదు. మా మావిని లేపుదామంటే పాప మా ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చారు కదా, ఇంకా లేపలేదనమాట. కాస్త అలవాటు అయ్యే వరకు ఈ నీళ్ళ కరువు తప్పదేమో మాకు. తాగడానికి కొనుక్కున్న నీళ్ళతోనే ఇంట్లో వంటది చేసుకుంటున్నాము. రోజుకి 1 డబ్బా అలా అయిపోతుంది మాకు వంటకి తాగడానికి మొత్తం అన్నిటికి. ఇంక కూర అయితే ఉల్లిపాయలు కోడిగుడ్లు ఎగిరి పెడదామనేసి గుడ్లు అయితే పక్కన పెట్టాను. ఇంక ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను. ఇంక ఈ ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి అయితే ఇది ఉంది కదా చెక్క, అదైతే మావయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. వంట చేసేటప్పుడు ఫ్యాన్ అయితే కట్టేశాను. ఎదురుకుండా కిటికీలు ఉన్నాయి కానీ డోర్లు తీసుకోవడానికి అదే బాత్రూమ్ అనమాట. ఇంకా అందుకనేసి అది తీయలేదు. ఈ లోపు అయితే మా మావయ్య వచ్చేసారు. వస్తూ డ్రింక్ అయితే తెచ్చుకున్నారు. వీడియో తీస్తారనేసి నా మీదకు వీడడానికి వచ్చారనమాట సరదాగా. అలాగా నాకు ఇవ్వమంటే అదిగో కొద్దిగా వేసారంతే. అంటే నాకు జలుబు చేసింది కదా కూలింగ్ తాగితే. కానీ పొద్దుటి నుంచి ఎండ గట్టిగానే ఉంది. కొద్దిగా మళ్ళీ వేయమన్నాను, కొంచెం వేసారంతే. ఇంకా తర్వాత మావయ్య నేను డ్రింక్ అయితే తాగాము. మళ్ళీ చిన్నగా బయటికి వెళ్ళే పని ఉన్నదనమాట. కొత్త అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇక్కడ HDFC అనుకుంటా బ్యాంకు, సరిగ్గా చూడలేదులేండి. ఒక అమ్మాయి పరిచయం అయింది, తను తీసుకెళ్తే వెళ్ళిపోయాను. మా మావయ్య కూడా రాలే, ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంక ఇప్పుడైతే ఫొటోస్ కావాలంట. ఆ ఫోటోలు తీసుకెళ్ళమనేసి అడిగాను. పొద్దుటే పట్టుకుని రమ్మని. అకౌంట్ తీసుకున్నాను కదా, బుక్ ATM కార్డు అన్నీ ఇచ్చేసారు. కానీ ఫొటోస్ పట్టుకుని రేపు పొద్దుట రమ్మన్నారనమాట. నాకు అమ్మాయి అప్పుడే ఫోన్ చేసింది. ఇంకా ఫొటోస్ దిగుతాను తీసుకుని వెళ్ళమంటే స్టూడియోకి తీసుకుని వెళ్ళారనమాట. అంత మంచిగా అయితే ఫొటోస్ ఏం రాలేదులేండి. పొద్దున్న వెళ్ళేటప్పుడు బ్యాంక్ దగ్గర చెప్పలేదన్నమాట. నేను సోమవారం తీసుకెళ్దాంలే అనుకున్నాను, కానీ రేపు పొద్దుటే తేవాలి అనేసి అన్నారు. ఇంకా నైట్ మళ్ళీ పొద్దున్నే మావి వెళ్ళిపోతారు, అప్పుడు షాపులు తీరు కదా అనేసి నైట్ తీసుకుని వెళ్ళాను. ఫొటోస్ అయితే అంత బాగా రాలేదు. అవసరం కదా, అది ఒక స్టూడియో మాకు దొరికిందనమాట తిరగ్గా. ఇంతే వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే తిరుగుతున్నాను, అది ఓకే అయిన తర్వాత అయితే మీకు చెప్తాను. అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. బాయ్.